ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందానికి శత సహస్ర వందనాలు అర్పించుకుంటూ, స్వామి లైన్‌లోకి రావటానికి ప్రధానమైన కారణం నేను అనుకోవటం, చదువుకున్నది యాగిరిపల్లి కళాశాల అవ్వటం. యాగిరిపల్లి కళాశాలలో స్వామి ప్రతిరోజు కూడా మనం ఎక్కడ వినుండం. అది తెలుగు కళాశాల. ప్రతిరోజు స్వామి ఫోటోకే అక్కడ ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతాయి. నాకేమీ తెలియనప్పుడే 5 సంవత్సరాలు స్వామి ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొవడం అనేది ఆ రోజే బీజం పడి ఉండవచ్చని నేనిప్పుడు అనుకుంటున్నాను. 92వ సంవత్సరం. ఆ సంవత్సరం నాడు ఆగిరిపల్లి నుంచి నేను తర్వాత ఉద్యోగరీత్యా ఖమ్మంపాడు స్కూల్‌లో పనిచేస్తూ ఉన్నాను. పనిచేస్తూ ఉంటే ఒకరోజు సడెన్‌గా ఎందుకో తెలియదు రాత్రిపూట స్వామి కల్లో కనపడ్డారు. నాకు మొదటి దర్శనమే కల్లో జరిగింది. కల్లో కనపడి పాదనమస్కారం చేసుకోమని మొదటిసారి స్వామి నాకు పాదనమస్కారం ఇచ్చారు. ఎందుకిచ్చారో అనుకున్నాను. నాకది దీని మీద అసలు నమ్మకము లేదు, ఆలోచన లేదు. ఆ తర్వాత అదే సంవత్సరంలో కొద్దిగా స్వామి దగ్గరికి వెళ్ళాలనేది మనసులో లేకపోయినా మా బావమరిది మధు వెళ్తుంటే నేను గూడా బయలుదేరెళ్ళాను. అది జాన్యువరి 1, 31 రాత్రి మేమక్కడ దిగాం. ఫస్ట్ తారీఖు నుంచి వాళ్ళు సర్వీస్‌లోకెళ్తారు. నేను మామూలుగా వెళ్ళాను. గమ్మత్తు జరిగింది. జాన్యువరి 1 అర్ధరాత్రి నిద్రపోయి లేవంగానే అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్తున్నారో తెలీదు. అది నా కొత్త ప్రాంతం. నేనొక్కడినే ఉన్నాను. మిగతా వాళ్ళందరూ సర్వీస్‌లో ఉన్నారు. అనుకోకుండా వెళ్ళి వాళ్ళతో పాటు కనీసం స్నానం కూడా చేయలే. మొహం కడుక్కొని వెళ్ళాను. అందరితో పాటు ఎళ్తే అందరూ లైన్‌లో కూర్చుంటున్నారు. నేను కూర్చున్నాను. అనుకోకుండా ఫస్ట్ వాళ్ళు లేచి మనకు ఒకటో నంబర్ అని చెప్పి లోపలికెళ్తున్నారు. అది తెలీదు నాకు. నేను కూడా వెళ్ళాను. వాళ్ళతో పాటు లోపలికెళ్ళి కూర్చుంటే అంత అదృష్టవంతులం. 92 జాన్యువరి 1 స్వామిని ఫస్ట్ లైన్‌లో చూసేటువంటి భాగ్యం స్వామి ప్రసాదించారు. ఆ రోజు నేను అక్కడ చూస్తూ ఉంటే ఆయనలో దగ్గరికొస్తున్న కొద్దీ కళ్ళు సరిపోలా. అంత కాంతివంతంగా ఒక 1000 సూర్యుల వెలుగు నాకు ఆయన నుంచి కనపడింది. ఎంత అదృష్టవంతుడిని అంటే, నా పక్కన వాళ్ళు పాదనమస్కారం చేసుకుంటుంటే, నాకు ఆ సోయ గూడా అనిపించలేదు. చేసుకోవాలని కూడా. అందుకని మొదటి లైన్ వాళ్ళకి అవకాశం ఉండేది. అట్లా అనిపించలేదు. ఏమో ఆయనకేం దయ కలిగిందో, ఒక డైరీ అందరికి పంచుతూ ఫస్ట్ తారీఖు డైరీలు పంచుతూ నాకు గూడా ఇచ్చారు. సరే, ఆ ఆనందంతో నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ ఖమ్మంపాడులో నేను సోషల్ వెల్‌ఫేర్‌లో తెలుగు పండితుడిగా పనిచేస్తూ ఉండేవాడిని. పెద్ద బాబు ఉండేవాడు. చనిపోయి సుమారుగా 4.5 సంవత్సరాలయింది. అందరూ రకరకాలుగా అంటున్నారని చెప్పి ఒక మాట అనుకున్నాను. నేను దగ్గరకొచ్చాగా స్వామి, నాకు నెక్స్ట్ వచ్చే నెలలో గనక నా శ్రీమతికి ఇట్లా గర్భవతి అయితే నేను నిన్ను నమ్ముతా. లేపోతే నమ్మను. నా మనసుకి ఇట్లా అనిపిస్తోందనే గాని, ఇట్లా ఎప్పుడు స్వామితో ఛాలెంజ్ చేయకూడదేమో గాని, ఆ దయామయుడు, కరుణామయుడు కాబట్టి, ఆ నెక్స్ట్ మంత్ ఆమె కడుపుతో ఉండటం, చక్కటి బంగారం లాంటి మగబిడ్డనివ్వటం, ఇదంతా స్వామి దయతోనే నడిచింది తప్ప ఇంకేమీ నాకు మేము చేసింది కాదు. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మామూలుగా ఉన్నప్పటికి. ఆ తర్వాత ఆయనకి నా మీద ఎందుకు ప్రేమ కలిగిందో తెలియదు కానీ, అనుకోకుండా గవర్నమెంట్ జాబు అప్పటిదాకా రెసిడెన్షియల్‌లో సెమీ గవర్నమెంట్‌లో ఉన్నవాడిని నన్ను గవర్నమెంట్ జాబ్ తెలుగు పండిట్‌గా బనిగళ్ళపాడు అనే ఊర్లో 93లోనే ఏర్పాటు చేశారు. అది అదృష్టం. ఖచ్చితంగా ఎవ్వరికి రాని అదృష్టం 3 సంవత్సరాల్లో స్వామే ప్రమోషన్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్‌గా మధిరలో చేశారు. మధిరలో ఉన్నప్పుడు స్వామి యొక్క అద్భుతాలు మామూలుగా కాదు. ఎన్నెన్నో జరిగాయక్కడ. నాకు బాగా గుర్తున్నంత వరకు బాల వికాస్ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఒకటి పెట్టాం మేము. విఠలరావు గారు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. పెట్టినప్పుడు మేము అతిథి ఒకాయన్ని పిలిస్తే ఆయన కొద్దిగా ఆలస్యమయ్యాడు. ఆయన వచ్చే లోపల మేమందరం బాగుండదేమో అని చూస్తూనే ఉన్నాం. పతాకావిష్కరణ దానంతటికదే వందల మంది చూస్తుండగా పైకి వెళ్ళి పతాకం ఆవిష్కరించబడింది. ఆ రోజు అనుకున్నాం సమయపాలన లేకపోతే స్వామి ఇష్టపడరు అని. ఇక అక్కడి నుంచి ప్రతి కార్యక్రమానికి సమయపాలన ఉంటాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే నాకు అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ మీద సత్తుపల్లి గంగారం రావటం. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి అప్పటికే ఇక్కడ వేంసూరులో సమితి ఏర్పడి చాలా కాలమైంది. నేను ఇక్కడికి రావటం, సత్తుపల్లిలో కాకుండా ఇక్కడ ఉండటం గూడా జరిగింది. మామగారు శంకరం మాస్టారు ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగానే నేను
బాల వికాస్ పిల్లలతో పాటు ఒకసారి పత్తి యాత్రకి వెళ్ళడం జరిగింది. అక్కడ అమోఘంగా అనిపించింది స్వామి ఉన్నటువంటి దాన్ని చూస్తుంటే. ఆ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాతే ఎందుకో తెలియదు. నేను పుట్టపర్తి వెళ్ళాం సర్వీస్‌కని. వెళితే అప్పుడు విఠలరావు గారు, ఇప్పుడున్న సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా రామచంద్రరావు గారు నాకేమీ తెలీదు. నేనప్పటికి సర్వీస్ చేయలేదు. మొదటిసారి వెళ్ళాను. లిస్టులు రాసేటప్పుడు చైతన్య జ్యోతి టీమ్ లీడర్ అని రాశారు నా పేరు. చైతన్య జ్యోతి అసలు తెలియని వాడిని టీమ్ లీడర్‌గా ఎట్లుంటాను అంటే తెలీదు నాకు. అప్పుడే టీమ్ లీడర్‌గా ఉంటూ 10 రోజుల పాటు చైతన్య జ్యోతిలో శక్తివంతంగా చేయగలిగినంత చేసి అప్పుడు అందరూ గూడా ఇక నువ్వు ప్రతి సంవత్సరం రావచ్చు అని అనటం. అప్పటి నుంచి నేను సర్వీస్‌కి వెళ్ళటం జరిగింది. 2, 3 సార్లు సర్వీస్‌కి వెళ్ళాను. ఈ మధ్య కాలంలో గూడా పోయిన సంవత్సరం గూడా వెళ్ళటం జరిగింది. ఆ విధంగా సర్వీసులకి వెళ్ళాం కానీ, ఎందుకో మొదటిసారి ఛాన్స్ ఇస్తే నేనెప్పుడైతే పాద నమస్కారం వదులుకున్నానో, నాకు స్వామి ఫిజికల్‌గా ఎప్పుడు పాద నమస్కారం అక్కడ ఇంకా ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఆయన మాటలైతే చాలా సార్లు దూరం దగ్గర నుంచి విన్నాను తప్ప పాద నమస్కారం నాకు లభించలేదు. ఇక దాని విషయం అట్లా ఉంచితే ఇక్కడికొచ్చిన తర్వాత గత కొన్నేళ్లుగా ఇక్కడికి నేనొచ్చి 20 ఏళ్ళు దగ్గర పడుతోంది. 20 ఏళ్ల నుంచి సత్యసాయి సేవా సమితి వేంసూర్‌లో ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొవటం జరుగుతుంది. కన్నర్ ఎవరైనప్పటికీ కూడా మన పాత్ర మనం పోషించటం. ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయులం అవ్వటం వల్ల ఈ కొత్తగా వస్తున్నటువంటి సిలబస్‌లన్నీ విద్యార్థులకి సరిగ్గా రావట్లేదనే ఉద్దేశం చేత, టీచర్‌లకి తెలియట్లేదనే ఉద్దేశం చేత క్యాంపులు నిర్వహించడం అనేది కూడా చేస్తూ, అన్ని సబ్జెక్టులకి స్పెషల్ క్యాంపులను కూడా నిర్వహిస్తూ, అందరి చేత కూడా సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే అందరికి ఇష్టపడేట్టుగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. మాకు బాగా సంతృప్తికరంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏమేంటంటే, ఒకటి విద్యా విషయాలకు సంబంధించినటువంటి అంశాలు. రెండోది సేవా కార్యక్రమాలు. మేము ఇందాక మన వాళ్ళు అన్నట్టు యానాదులు ఇక్కడ అత్యంత పేద వాళ్ళు. వాళ్ళకి మేము తీసుకువెళ్ళి ఇచ్చేటువంటి ఏవైనా గాని మేమిచ్చామనే మాట కాదు. స్వామి ఇచ్చినటువంటి అన్నీ కూడా అసలు కుక్కుడు ఫుడ్ ఇవ్వటం మొదలేసాము. అమృత కలశాలు ఇవ్వటం, చెప్పులు, తర్వాత వాళ్ళకి ఇది పళ్ళాలని అవసరం ఏదుంటే అది వాళ్ళకి అక్కడికి ఇచ్చి రావటం. ఎలాంటి ఆర్భాటం లేదు, పేరు లేదు, ఇంకోటి అవసరం లేదు. స్వామి ఫోటోలు 2/2 ఫోటోలు అందరికీ పంచటం. ఇవన్నీ కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలుగా ఎందుకో అనుకోకుండా సత్యసాయి సేవా సమితి కన్వీనర్‌గా నన్ను ఇక్కడ స్వామి నియమించారు. ప్రస్తుతం నేను సత్యసాయి సేవా సమితి వెంసూర్‌కి కన్వీనర్‌గా గూడా ఉంటూ ఉన్నాను. ఇక్కడ గత సంవత్సరంలో 100వ జన్మదినోత్సవం సందర్భంగా రకరకాల కార్యక్రమాలు జిల్లా అంతా చేశారు. సత్యసాయి సేవా సమితి వేంసూర్ కూడా చేసింది. వేంసూర్ చేసిన విశేషం ఏంటి అంటే, మేము ఉత్తిగా మిగతా కార్యక్రమాలతో పాటు ఏదైనా ఒక చిన్నది ఏదన్నా హోమం లాంటిది, యజ్ఞం లాంటిది స్వామిది కదా! 100వ పుట్టినరోజు కదా! చేద్దాం అనుకునే లోపల లోకల్‌లో ఉన్న వేద పండితుల్ని కలిస్తే, వాళ్ళు మరి స్వామి వాళ్ళల్లో దూరి ఏం చేశారో నాకు తెలీదు. ఒకరోజు కాదు, త్రిరాత్రగా చేసి 3 రాత్రుల దీక్షతో చేద్దాం మనం. 3 కార్యక్రమాలు, 3 కళ్యాణాలు, 3 యాగాలు ఇవన్నీ చేద్దాం. చేసి పూర్ణాహుతి చేసుకుందాం అని వాళ్ళన్నప్పుడు జరుగుతుందా? అవుతుందా? అనే మనసులో భయం చాలా చాలా ఎక్కువ అనిపించింది. అప్పటికి నాకు తెలీదు నేను కన్వీనర్‌ని దాంట్లో కూర్చోవాల్సొస్తుందని కూడా నాకు తెలీదు. నా భార్యకి కాలు నొప్పి కూడా ఉంది కొద్దిగా. కానీ వేద పండితులు ఏమన్నారంటే, "కన్వీనరు కూర్చుంటేనే దానికి సరిపోతుంది. మీరు కూర్చోవాలి 3 రోజులు పీటల మీద" అన్నప్పుడు, స్వామి దగ్గరుండి 3 రోజుల పాటు పీటల మీద కూర్చోబెట్టి, ఆ కళ్యాణాలు చేయించడం గాని, మిగతా కార్యక్రమాలు జరగటం గాని, ఆశ్చర్యకరం. స్వామికి తప్ప ఎవరికీ సాధ్యం కానటువంటివి. మూడవ రోజు, రెండవ రోజు ఆ హోమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఓన్లీ వెంసూరులో మాత్రమే వర్షం కురవటం. ఆ మందిర చుట్టుపక్కలే పెద్ద వాన కురవటం. వాళ్ళు అంటూనే ఉన్నారు. ఈ చండీ హోమం జరుగుతున్నప్పుడు వాన పడుతుంది అని. అది ప్రత్యక్షంగా మేము చూసాం. ఆనందాన్ని అనుభవించాం. అంత గొప్పగా చేయటం అనేది జరిగింది. ఇంకా విచిత్రంగా మాకొకసారి అనిపిస్తుంది. నేను చదువుకొని ఉండటం వల్ల ఎంఈడీ అయినప్పుడు కొద్దిగా అనుకున్నాను. నేను తొందరగా నాకు ప్రమోషన్ వస్తుంది. నేనేదన్నా గెజిట్ ఆఫీసర్ అవ్వచ్చు అంటే స్వామి ఒకసారి చెప్పారు. "నీకు చాలా కాలం టైం ఉంది. ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు? వస్తుందిలే" అన్నారు. విచిత్రం నాకు 58 ఏళ్ళు నిండితే నాకు రాలేదు. చివరి రోజుల్లో అంటే ఒక నెల ఉండంగా బహుశా స్వామి ప్రభుత్వ దృష్టిలో పంపించి ఒక 3 ఏళ్ళు సర్వీస్ పెంచారు. 3 ఏళ్ళు సర్వీస్ పెంచి నాకు చివరి సంవత్సరం
గెజిటెడ్ ఆఫీసర్‌గా చేసి కొత్తగూడెంలో గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎంగా చేసి చేయించారు. ఈ ఇదంతా ఎట్లా జరిగింది? ఏం జరిగింది? అంటే ఒకే ఒక్కటి స్వామి యొక్క శక్తి, స్వామి యొక్క ఆశీస్సులు, ఆశీస్ బలం. ఏదిచ్చినా ఆయనే, ఎంతిచ్చినా ఆయనే. ఈ మధ్య మా అబ్బాయి మ్యారేజ్ జరిగితే అది చాలా విశేషం అనిపిస్తుంది. పెద్ద వాన జరిగేటువంటి మూమెంట్లు. అన్నయ్యలకి, వదినలకి అనుకోకుండా జ్వరాలు తగిలినాయి. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు తెలిసిందైతే స్వామి దగ్గర ఉండి ఆ రోజుకి అందరినీ తిప్పిచ్చి, ఉదయం తోరణపాకు కట్టేటప్పుడు దగ్గరున్నారు. ఎందుకంటే ఓంకారం, సుప్రభాతం లేకుండా చెయ్యం కాబట్టి ఉన్నారు. మేము పెళ్ళై మళ్ళీ వచ్చేదాకా కూడా వర్షం ఆగింది. తర్వాత మళ్ళీ వర్షం పడింది. అంటే ఆయన దయ ఎంతుందో. మేము చేసిందల్లా ఒకటే. గత 26 ఏళ్లుగా ప్రతిరోజు 4:40కి లేవటం, 5:00కల్లా మొహం కడుక్కొని ఓంకారంలో కూర్చోవటం. ఓంకార సుప్రభాతాలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా స్వామి నామం చేసుకోవటం. తర్వాత ఇక్కడకు జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొవటం వల్ల మాత్రమే ఇది జరిగింది. ఎన్ని కార్యక్రమాలు జరిగినా మనం జస్ట్ ఇప్పటికైనా నేను నమ్మేదొకటే. మనం ఒక చిన్న పనిముట్టు మాత్రమే. చేసేది ఆయన కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. కాబట్టి ఆయన మాత్రమే చేయగలరు. మననేదో అవసరానికి కొద్దిగా వాడుతున్నారు తప్ప, మనం ఏమీ కాదు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఆయన గురించి నేను ఒకసారి ఏదో సందర్భంలో మదిరలోనే ఏదో కవి సమ్మేళనం జరుగుతుంటే రాసుకున్న ఒక పద్యాన్ని మీ ముందుంచి రాయిలోన రప్పలోన, రాయిలోన రప్పలోన, చెట్టులోన పుట్టలోన దర్శించిన దేవుణ్ణి, దర్శించిన దేవుణ్ణి మనిషిలోన దర్శించుటలో వింత ఏల మనిషికి. మనం ఇవాళ రోజున రాళ్ళలో చూస్తున్నాం, భగవంతుని రప్పలు అన్నిట్లో చూస్తున్నాం, చెట్లో చూస్తున్నాం, పుట్టలో చూస్తున్నాం. మనం భగవంతుడిలో చూస్తున్నాం. ఒక మనుషుల్లాగా ఉన్నటువంటి ఆయన్ని భగవంతుడిలో మనిషిలో చూస్తే తప్పేముంది దీంట్లో అనే మనసులో పడి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన్నే భగవంతుడిగా అనుకుంటూ, ఆయనే సర్వస్వం అనుకుంటూ, ఆయనే నా జీవనాధారం అనుకుంటూ, బతికి ఉన్నంత కాలం ఆయన సేవలోనే బతుకుతూ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ఏదైతే చెప్తోందో వాటిని పాటిస్తూ పరిపూర్ణంగా జీవితాన్ని ముగించాలని, అందుకు కలిగిన శక్తిని, సామర్థ్యాన్ని ఆయనే ఇవ్వాలని, హాయిగా ఆనందంగా జీవితం గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరాం.